ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి 1994ని ఇలా ప్రకటించింది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం, అంతర్జాతీయ బాలల సంవత్సరం, అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం, అంతర్జాతీయ మహిళా సంవత్సరం అని 1994ని అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రకటించిందండి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్కు నేతృత్వం వహించిందెవరు అని అడిగారు. ఓకే, ఎవరండి? ఆప్షన్స్ చూడండి. బిఆర్ అంబేద్కర్, విపి సింగ్, బిపి మండల్, డిబి కాల్కేర్ అని ఇచ్చారు కదా. ఎవరు ఆన్సర్? డిబి కాల్కేర్ అండి. ఓకే, మొదటి వెనుకబడిన తరగతులకి ఇతనే నాయకత్వం వహించారు. ఓకే, నేతృత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23ను సూచించు ప్రవచనం ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. స్టేట్మెంట్స్, బిచ్చగాళ్ళు ఇతర రకాల బలవంతపు చాకిరీ నుండి మానవ అక్రమ రవాణాను నిషేధించడం, బాల కార్మికులను నిషేధించడం, అల్పసంఖ్యక వర్గాల వారి రక్షణ, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు అని ఇచ్చారు. ఇక్కడ ఆర్టికల్ 23 ఏంటండి? అక్రమ రవాణాను నిషేధిస్తుంది. బిచ్చగాళ్ళు ఇతర రకపు బలవంతపు వీళ్ళని ఆప్షన్ చూడండి. బిచ్చగాళ్ళు ఇతర రకాల బలవంతపు చాకిరీ నుండి మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది. ఓకే, బాల కార్మికుల నిషేధం ఆర్టికల్ 24 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం, పూర్తిగా బయట నిధులతో నడిచే పథకం అని ఇచ్చారు. కానీ సమగ్ర శిశు అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమముపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు అని ఇచ్చారు. మీకు తెలుసు కదండి, ఎస్సీ అండ్ ఎస్టీ సంక్షేమం కోసం అనమాట పార్లమెంటరీలో కమిటీస్ ఉంటాయి. అందులో లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఎంతమంది వస్తారు అంటే లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. 20 మంది, 10 మంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏంటంటే ఇది మ్యాచింగ్ ఇచ్చారు. ఆర్టికల్స్ ఏ స్టేట్స్కి సంబంధించింది అన్నది. ఓకే, ఆర్టికల్ 371A దేనికి సంబంధించిందండి? నాగాల్యాండ్. అవునా? ఆర్టికల్ 371B దేనికండి? అస్సాం. సో AQ అవ్వాలి, BP అవ్వాలి. చూడండి, AQBP ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ చూద్దాం. ఆర్టికల్ 371C ఏంటండి? మణిపూర్. ఆర్టికల్ 371F సిక్కిం. ఆర్టికల్ 371G మిజోరాం. గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగారు. స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆదిమ సమాజాల సమాజ నిర్మితి ఆర్థిక వ్యవస్థతో చాలా సంబంధం కలిగి ఉంటుంది. ఆదిమ సమాజాల్లో శ్రమ విభజన సంక్లిష్టంగా ఉండదు. ఆదిమ సమాజాల్లో ఉత్పత్తికంటూ ప్రత్యేక వ్యవస్థ ఏమీ ఉండదు. ఆదిమ సమాజాల్లో ఆర్థిక వ్యవస్థపై బంధుత్వ ప్రభావం అంతగా ఉండదు అని ఇచ్చారు. ఇదే సరికానిదండి. ఆన్సర్ ఇదే. ఆదిమ సమాజాల్లో ఆర్థిక వ్యవస్థపై బంధుత్వ ప్రభావం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. ఎవరు ఏ బుక్స్ రాశారు అన్నది. ఓకే, ఆచార్య మాండెల్బామ్ ఏ బుక్ రాశారండి? సొసైటీ ఇన్ ఇండియా రాశారు. ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ రాశారు. నర్మదేశ్వర్ కూలినీకరణ రాశారు. సో 1A 2B 3C అవ్వాలి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, జకత్ అనగానేమి అని అడిగారు. చూసారా, జకత్ ఏమంటారు? జకత్ అంటే ముస్లిం తమ ఆదాయంలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం, పార్షీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం, ముస్లింలు అధిక భూభాగాలను కలిగి ఉండడం, సిక్కులు ధన వస్తు రూపేణా పేదలకు దానం చేయడం అన్నారు. జకాత్ అంటే ముస్లింలకు సంబంధించిందండి. సో ముస్లిం తమ ఆదాయంలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడాన్ని జకాత్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి కుటుంబ క్షీణతకు కారణమైన దానిని గుర్తించండి అన్నారు. పాశ్చాత్యీకరణ, సామాజిక చట్టాలను చేయడం, వ్యవసాయం ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామికతకు చేరడం, వ్యవసాయోత్పత్తి పెరగడం అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్ అవుతుందండి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఒకవేళ వ్యవసాయోత్పత్తి పెరిగితే విడిపోయేవారు కాదు కదా. సో ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ వ్యవస్థ అంతరించిపోవడానికి కారణాలు ఏవి అన్నారు. ఆప్షన్స్ చూడండి. స్టేట్మెంట్స్,
కుల వృత్తులు కనుమరుగవ్వడం, కులాలన్నీ వ్యవసాయంపై దృష్టి సారించాయి. ప్రస్తుత కాలంలో ఈ వ్యవస్థ మతపరమైన, వ్యక్తిగతమైన వాటికి పరిమితం అవ్వడం అని ఇచ్చాడు. ఇవి 3 కారణాలే అండి జడ్జ్మనీ వ్యవస్థకి. సో ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో సరైన వాక్యంని గుర్తించండి. జైన మతానికి ఒక వ్యవస్థాపకత చేకూర్చినవాడు వర్ధమాన మహావీరుడు. కరెక్టే కదండి. బౌద్ధ గ్రంథాలను త్రిపీఠికాలు అంటారు. లోకోత్తర బుద్ధవాదాన్ని ప్రవేశపెట్టింది మహాసాంఘికులు. బౌద్ధ మతం యొక్క గుర్తు ధర్మచక్రం. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టేనండి. చూస్తుండండి. అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్లో చెప్తుండండి.